నువ్వేదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు. ముందే చెప్పేసాయి. ఎవరి మనసులో ఏముందో ఇట్టే చెప్పేస్తావుగా నువ్వు. మరేం లేదా అభి, మొదటిసారి ఓణి ఫంక్షన్ చేస్తున్నాం, ఆడవాళ్ళతో చేయిస్తే బాగుంటుంది. అందుకని మన వసుతో చేయిస్తే ఎలా ఉంటుంది అభి? వసుతోనా? అవును అభి, వసుకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. మన ఇంటి మనిషి, మనం చేసే ఫంక్షన్లో ఉంటే చాలా బాగుంటుంది. అలాగే చేద్దాం. ఏంటి, ఒప్పుకున్నావా? ఓకే అంటున్నాను కదా. మరి వసు ఒప్పుకుంటుందా? నేను ఒప్పిస్తాను. అయ్యో బాబోయ్, ఇదంతా నిజమే? నేను కలగనట్లేదు కదా? కలగదు, నిజమే నిజమే. నేను అభిని ఒప్పించేశాను. అభిని ఒప్పించడం ఇంత ఈజీయా? నాలో ఇంత టాలెంట్ పెట్టుకొని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నానా? ఒరే భాస్కర్, నీకు తెలివి ఉంది, మెథడ్ ఉంది, నువ్వు బ్రిలియంట్వి, జీనియస్వి, నువ్వు సాధించేసావురా. ఈ సక్సెస్ ని పావనితో వెంటనే చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటండి, సెగ్గడ్డలు ఏమైనా వచ్చాయా? సెగ్గడ్లా ఎలా ఉంటాయి? మరెందుకు అలా నడుస్తున్నారు? నేను సాధించాను. ఏం సాధించారు? నేను గెలిచాను. అసలు ఏం గెలిచారు? నేను మగధీరుణ్ణి, బాహుబలిని. మర్యాద రామన్ ఏం కాదు. ముందు విషయం ఏంటో చెప్పండి. ఓన్లీ ఫంక్షన్ కి వసంత్ తీసుకెళ్ళడానికి అభిని ఒప్పించేశాను. నిజంగా? నువ్వు నన్ను నమ్మట్లేదు కదూ? ఒక్క 5 మినిట్స్ ముందు రావాల్సింది. అభి నన్ను ఎచ్చి ప్రశ్నలు వేశాడు. వద్దు, టీవీ లేదు, ఒప్పుకోను అన్నాడు. నేను ఊరుకోలేదు. అభి పైన ఎదురు దాడి చేశాను. అభి వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పాను. ఆహా, అభిని గుక్క తిప్పుకోనివ్వకుండా చిత్తు చిత్తు చేసేశాను. చివరికి చేతులు ఎత్తేసి నువ్వు ఎలాగంటే అలాగే అన్నయ్య అని అన్నాడు. ఆహా, నాకు నమస్కారం పెట్టేసి వసు చెప్పడానికి ఇంట్లోకి వెళ్ళాడు. నిజంగానే ఇదంతా జరిగిందా? ఏ, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? కోతలు కోస్తున్నారేమోనని నా అనుమానం. అంటే నేను కోతలు రాయని అంటున్నావా? కాదు, కాటమ్మ రాయుణ్ణి, ఈ ఇంటి పెద్ద కొడుకుగా పెద్ద రాయుణ్ణి. అలాగా? అయితే అదే పెద్దరికంతో అత్తయ్యని కూడా మీరు ఒప్పించేయండి. అదేంటి, అభిని నేను, అమ్మని నువ్వు ఒప్పించాలని అనుకున్నాం కదా? అప్పుడలా అనుకున్నాం, కానీ ఇప్పుడు నాకంటే మీరే బెటర్గా అత్తయ్యని ఒప్పిస్తారనిపిస్తుంది. అభినంటే ఏదో ఒప్పించాను, అమ్మని ఎలా ఒప్పించాలి? మీరెవరు? కాటమరాయుడు, పెద్దరాయుడు. మీ వల్ల కానిదంటూ ఉందా? ఏయ్, నిజం చెప్పు, ఇంతకుముందు వచ్చావు కదూ? అభితో మాట్లాడిన విన్నావు కదూ? నేనెప్పుడు వస్తే ఏంటి, ఏం వింటే ఏంటి? ఇంటి పెద్ద కొడుగ్గా అత్తయ్యని ఒప్పించే బాధ్యత మీదే. నాపై రివెంజ్ తీర్చుకోవడానికి ఇదేనా సమయం? ఇలా ఇరికిచ్చేస్తున్నావు ఏంటి నన్ను? ఇలాగైనా మీ టాలెంట్ బయటపడుతుందని. నాకేం టాలెంట్ ఉంది? నేను జీరో. ప్రతి వ్యక్తికి హీరో అయ్యే ఛాన్స్ ఒకటి వస్తుంది. ఇప్పుడు మీకొచ్చింది. వెళ్ళండి, వెళ్ళి అత్తయ్య నొప్పించి హీరో అవ్వండి.
పావని ఏ పావని ఛే! ఏదో నోరు ఏదో బిల్డప్లు ఎందుకురా నీకు నీ క్యాలిక్యులేటర్లో నా స్క్వైర్ రూట్ ఇప్పుడు అమ్మని ఎలా ఒప్పించాలి వసు గారు సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఏంటండి అలా వచ్చేసారు? అది డోర్ కొట్టి రావచ్చు కదా. మీరు డోర్ లాక్ చేసుకోవచ్చు కదా. మీరు మళ్ళీ వస్తారని నాకేం తెలుసు? మీరు ఈ పరిస్థితుల్లో ఉంటారని నాకేం తెలుసు. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు? చేంజ్ చేసుకుంటారని నేను బయట ఉంటాను. పర్లేదు, ఉండండి. ఫోన్ మర్చిపోయారా? లేదు. పర్స్ మర్చిపోయారా? మ్హూ. కాదు. మరి ల్యాప్టాప్? కాదు. మరి ఎందుకు వచ్చారు? కంగారు పడకండి, కామ్గా ఉండండి. నేనేం కంగారు పడ్డం లేదు, ప్రశాంతంగా ఉన్నాను. కావాలంటే చూడండి. చూసారా లేదా? చూశాను. అలా చెప్పండి. అన్నీ మాటలతోనే చెప్పాలా? మీరేగా మనసులో మాట్లాడకూడదు అన్నారు. ఓకే ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఇంట్లో ఏం చేస్తారు? అంటే నాకేం పని పాట లేదనుకుంటున్నారైనా? మైండ్ వాయిస్ కాదు, మాటలతో చెప్పండి. పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను. తర్వాత మిమ్మల్ని ఆఫీస్కి పంపిస్తాను. తర్వాత పిల్లల రూమ్ సర్దుతాను, మన రూమ్ కూడా సర్దుతాను. ఆ తర్వాత వంట పని పావని అక్క చేస్తుంది, ఇంటి పనులు హారిక చేస్తుంది. సో మీరు ఖాళీ అన్నమాట. ఖాళీ ఏం కాదు, వంట పనిలో ఇంటి పనిలో సహాయం చేస్తాను. నో 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 నో, ఐ మీన్ మీరు లేకపోయినా ఆ పనులు వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? ఏదైనా పని ఇస్తే చేస్తారా అంటున్నాను. ఎందుకు చేయను? ఫ్రీ టైంలో ఏ పని చెప్పినా చేస్తాను. ఓ ఓకే. ఒక ఈవెంట్ ఉంది, నాకు హెల్ప్ చేస్తారా? చేస్తాను చేస్తాను. వద్దులేండి, సితారా విషయంలోనే అతయ్యతో ఇష్యూ అయింది. సరే, మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు. కానీ నాకు చెయ్యాలని ఉంది. చేస్తారా చెయ్యరా? అత్తయ్య గారు ఒప్పుకుంటే చేస్తాను. ఓకే, అమ్మతో నేను మాట్లాడతాను. వద్దు వద్దు వద్దు. ఏమైందండి? మీరు మాట్లాడితే నేను మీతో మాట్లాడించినట్టు ఉంటుంది, అందుకని నేనే అత్తయ్యతో మాట్లాడతాను. ఆర్ యు ష్యూర్? ష్యూరా కాదా? షూర్ అండి. అలా మాటలతో చెప్పండి. ఓకే, ఇది ఓణీల ఫంక్షన్, మీకు తెలుసు కదా ఏమేం చేయాలో. నేను డెకరేషన్ అది చూస్తాను. డెకరేషన్ అంటే ఏం చేస్తారు? అదే, ఇంటిని కలర్ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాం. ఇంటిని మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న అన్ని పూలతో అలంకరించాలి. పెద్ద పెద్ద పాత్రలు, దీపపు కొందులు, స్తంభాలు, కుర్చీలు, బల్లలు. ఆగండి, ఇవన్నీ ఫంక్షన్లో చేయండి, ఇప్పుడు నాతో చెప్పాల్సిన అవసరం లేదు. అలాగేనండి. ఏమైందండి? మీరేగా మాటలతో చెప్పమన్నారు. ఏమండి? చాలా థ్యాంక్స్ అండి. దేనికి?
నన్ను బయటకు తీసుకువెళ్తున్నందుకు, మీ పనిలో నన్ను పాలు పంచుకొనిస్తున్నందుకు, ఇక నేను ఆగలేనాంటీ. వెంటనే వెళ్ళి అత్తయ్యని అడిగేస్తాను. అయ్యో వద్దే, అప్పుడే తొందరపడకు. ఆ నిన్న ఆయింట్మెంట్ ఇచ్చింది, రేపు ఇంటి పెత్తనం కూడా ఇస్తుందని నిన్న మీరే కదా అన్నారు. ఏం వసు అక్కకి ఆయింట్మెంట్ ఇచ్చిన అత్తయ్య నాకు అపాయింట్మెంట్ ఇవ్వదా? జాబ్ చేసే రైట్స్ నాకు ఇవ్వదా? అడగాల్సిన టైంలో అడగాల్సిన రీతిలో అడగాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఏదైతే అదే అయింది. వసు గురించి అమ్మని అడిగేస్తాను. అభి కూడా ఒప్పుకున్నాడని చెప్పేస్తాను. ఆయన ఒప్పుకున్నారంటే అత్తయ్య కూడా ఒప్పుకోవచ్చు. పైగా అత్తయ్య ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. ఈ టైంలో అడిగితే కాదనరు. ఎలాగో పావనక్క సపోర్ట్ చేస్తుంది. నా సపోర్ట్ ఎప్పుడు మీకే అత్తయ్య. నీ గురించి నాకు తెలీదా ఏంటి? నీకు మీ అమ్మ కన్నా నేనే ఎక్కువ. కానీ అప్పుడప్పుడే నీ మీద నేను నోరు జారుతుంటాను. తిట్టినా కొట్టినా మీరే కదత్తయ్య. నీలాంటి కోడలు దొరికితే ప్రతి అత్త అదృష్టవంతురాలే. ఓసిని, ఇందాక కడిగేస్తా అని ఇప్పుడు నాకు సెగ చేసినావేంటే? వదినా, ఏంటిదినా? హారిక నీతో ఏదో చెప్పాలంటదినా. ఏంటమ్మా? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు హారిక? అది పైన నన్నక్క బట్టలు ఆరేస్తున్నాను. అదేంటి, ఆరేసిన బట్టలు ఎండయ్యానే కదా పావని కిందకి తీసుకొచ్చింది? ఓసిని, కంటిన్యూటీ చూసుకోకుండా మాట్లాడుతున్నావేంటే? సీన్ చెడగొట్టకు. వీళ్ళు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? నేను అడగాలనుకుంటున్న దానికి వీళ్ళు చెప్పాలనుకుంటున్న దానికి సంబంధం లేదు కదా. చెప్పు. నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది ఆంటీ చెప్తున్నదయ్యా. ఏంటి పిన్ని గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మరేం లేదొదనా. ఇందాక హారిక ఫ్రెండ్ ఫోన్ చేసిందంట. తనకి ఈ మధ్యనే పెళ్ళయిందంట, హారికలాగానే. తనకి ఒక అత్తయ్య ఉందట, చాలా మంచిదట, అచ్చ నీలాగే. కోడలికి అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటుందంట, మీలాగే. కోడలికి ఆంక్షలు పెట్టకుండా స్వతంత్రంగా చూసుకుంటుందంట, మీలాగే.
ఏంటి పిన్నిగారు అత్తయ్య గారికి సోపేస్తున్నట్టున్నారు? కోడలు ఏం చెప్పినా వింటోందంట మీలాగే. తను నాకంటే మంచిదానిలా ఉందొదినా. అవునదనా, ఎంత మంచిది కాకపోతే కోడలు బయటకెళ్ళి ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకుంటుందా చెప్పు? ఆ మాటకొస్తే మా అత్తయ్య గారు ఒప్పుకోరా ఏంటంటీ? మీ అత్తయ్య మంచితనం గురించి నాకు తెలియదేంటమ్మా? మల్లెపూలు తెల్లగా ఉంటాయన్నది ఎంత సత్యమో, మీ అత్తయ్య మంచి మనసుతో ఉంటుందనేది అంతే సత్యం. ఇంతకీ ఆ అమ్మాయి భర్త ఏం చేస్తాడొదినా? అదేదో సింగపూరో స్విట్జర్లాండో వదినా, అక్కడే ఉద్యోగం చేస్తారంట. సిగ్గుండాలి. ఆ? మగాడు ఉద్యోగం చేయడానికి సిగ్గెందుకు వదినా? నేనంటుంది అతని గురించి కాదు, ఓ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి మాత్రం బయటికెళ్ళి ఉద్యోగం చేయకూడదా వదినా? చెయ్యకూడదు. అమ్మాయి ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులే చెయ్యాలి, అంతే. ఇంకోసారి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడకు హారిక. మళ్ళీ చెయ్యొద్దు అని చెప్పు. అలాంటి కోడలు వేస్టు, ఆ కోడల్ని ఎంకరేజ్ చేస్తున్న ఆ అత్త ఇంకా వేస్టు. ఇది మీరు నాకు చెప్పడం శుద్ధ వేస్ట్. ఆ అత్తతో నన్ను పోల్చడం పరమ చెత్త. ఇలా అయిందేంటి పవని? ఇంకా నయం, వసు అడగలేదు. అవునక్క, నేను తొందరపడుంటే అత్తయ్య గ్యారంటీగా తిట్టేది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటీ? ప్లాన్ మనదైతే ఫెయిల్ అయిన ఫీలింగ్ వాళ్ళ ఫేసుల్లో ఉందేంటి? అంటే వాళ్ళు కూడా ఇలాంటిదేదో అడగాలనుకుంటున్నారేమో. మనం ఒక ప్లాన్ అనుకుంటే వీళ్ళు ఇంకేదో ప్లాన్ అనుకున్నారు. అదేంటో మనం తెలుసుకోవాలి. ఎప్పుడూ లేంది వీళ్ళు ప్లాన్ చేయడం ఏంటంటీ? ఫస్ట్ టైం తెగించి ఓ ప్లాన్ అనుకున్నాను, పానకంలో పుడకలా వచ్చి మొత్తం స్పాయిల్ చేసింది హారిక. తనకు ఓవర్ యాక్షన్ చేయడమే వచ్చనుకున్నాను, ఓవర్ స్పీడ్తో యాక్సిడెంట్ చేయడం కూడా వచ్చని ఇప్పుడే తెలిసింది. బావగారు, మీకు నవ్వొస్తుంది కదా? ఆహా, లేదే. దాచుకోవడం ఎందుకు? నవ్వుకోండి. నాకు ఒళ్ళు మండిపోతుంటే మీకు ఒళ్ళు పులకరిస్తున్నట్టుంది. ఆయన ఒక విషయం చెప్పారు, అత్తయ్య గారిని అడగాలనుకున్నాను. ఆ విషయమే నేను అడుగుదాం అనుకున్నానమ్మా. ఏ విషయం బావగారు?
నేను లేకుండా ఏవేవో మాట్లాడుకున్నారండి. శ్ష్! పైకి రా పైకి రా. టైంకి వచ్చావు అఖిల్. నువ్వుంటే ఇక్కడ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఏమైంది వదినా? అదే అఖిల్, ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా. అవును, ఓనీల ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి వసుని తీసుకెళ్లాలని అభి అనుకున్నాడు. ఆ విషయం మీకెలా తెలుసక్కా?